క్యారెట్ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తూ ఉంటారు కదా! నేనైతే ఎక్కువ ఇలా గ్రేట్ చేసి చేస్తాను. చాలా బావుంటది టేస్ట్. అండ్ రైస్‌లోకి కూడా బాగా కలుస్తది. నా దగ్గర ఇనల్సా ఫుడ్ ప్రాసెసర్ ఉందండి. ఒక పక్కన మిక్సీలా ఉంటది. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసర్ అన్నట్టు. దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మీరు జ్యూసర్‌లా యూజ్ చేయొచ్చు. చపాతీ పిండి కలపొచ్చు. ఇలాగా క్రియేట్ చేసుకోవడానికి స్లైసెస్‌లాగా. అంటే ఇది ఎక్కువగా చేయాలి అనిపించినప్పుడు చేత్తో తురిమే కంటే ఇలా ఫుడ్ ప్రాసెసర్ ఉంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. వెజ్ మంచూరియా అలా చేసుకున్నప్పుడు క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ చిన్నగా చాప్ చేయాలి. అవి చేయాలంటే చాలా టైం పడతది. నాకు ఈ ఫుడ్ ప్రాసెసర్ చాలా బాగా యూజ్ అవుతది ఆ టైంలో అయితే. ఈ క్యారెట్ ఫ్రై విషయానికొస్తే చాలా సింపుల్ అండి. తాలింపు వేసుకొని, ఈ తురుముని యాడ్ చేసేసుకోండి క్యారెట్ తురుము. మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం పసుపు యాడ్ చేయండి. బాగా వేగనివ్వండి. అంతే అయిపోతుంది. క్యారెట్ ఫ్రైలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అవి కూడా